హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీను. అండ్ ఫైనల్ డోంట్ మిస్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మనం యూట్యూబ్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాం కదా. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వీడియో మిస్ అయితే ఈ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మన ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్ అని, ఎలా టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి అని, ఎలా పోస్ట్ చేయాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చేస్తే మీకే కన్ఫ్యూజన్ వస్తుంది ఎలా అప్లోడ్ చేయాలనేసి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే క్రోమ్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేశాక అక్కడ టైప్ చేసుకోవాలి studio.youtube.com అని. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ ఉంది కదా పైన, అక్కడ క్రియేట్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేస్తే అప్లోడ్ వీడియోస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫైల్స్లో మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాము మనం అప్లోడ్ చేయాల్సినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని. తర్వాత చూసారు కదా అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం కింద చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, అప్లోడింగ్ వీడియో అనేసి. ఇక్కడ పర్సంటేజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, ఎంత అప్లోడ్ అవుతుంది అనేసి. తర్వాత అప్లోడ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఏమన్నా వాళ్ళ గైడ్లైన్స్కి ఆపోజిట్గా మనం ఏమైనా కంటెంట్ ఏమైనా ఉందా అనేసి మొత్తం చెక్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ అయింది కదా అండి, వీడియో అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అయింది కదండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఎండ్ స్క్రీన్, అంటే మనం వీడియో అయిపోయిన తర్వాత ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఐకార్డ్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్స్ అనమాట. ఇక్కడ మెయిన్గా చెక్ చేస్తారు ఏమైనా గైడ్లైన్స్ ఏమైనా ఆపోజిట్గా ఏమైనా చేసామో, క్రాస్ చేసామని. ఏ ఇష్యూస్ లేకపోతే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా నో ఇష్యూస్ ఫౌండ్ అని. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకుందాము. నెక్స్ట్ అని చేశాక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇదండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం పబ్లిక్లో పెట్టాలా, ప్రైవేట్లో పెట్టుకోవాలా, లేకపోతే అన్ని లిస్ట్లో పెట్టుకోవాలా అనేది ఆప్షన్ ఇస్తుంది. ఇక్కడైతే నేను ప్రైవేట్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనం ఇంకా టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో మనం ప్రైవేట్లో పెట్టుకొని తర్వాత మనం పోస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేసేసాను. ఇప్పుడు మనం మన డాష్బోర్డ్లోకి వచ్చేసేద్దామండి, మెయిన్ ఛానల్ డాష్బోర్డ్లోకి. ఇక్కడ వచ్చాక ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మనం అప్లోడ్ చేసినటువంటి వీడియో. ఎక్కడ అంటే డాష్బోర్డ్ కింద సెకండ్ ఆప్షన్ ఛానల్ కంటెంట్లో ఫస్ట్ మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట మనం పెట్టిన వీడియోనే. సో ఇక్కడ పైన మనం టైటిల్ ఉంది కదా, అక్కడ మనం ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది అక్కడ టైప్ చేసుకోండి. తెలుగులో ఇవ్వాలనుకుంటే తెలుగులో ఇవ్వండి, ఇంగ్లీష్లో ఇవ్వాలనుకుంటే ఇంగ్లీష్లోనే ఇచ్చేసేయండి. నేనైతే తెలుగులో ఇవ్వాలనుకుంటున్నాను, తెలుగు ఛానల్ కాబట్టి నేను తెలుగులోనే ఇస్తున్నాను. సో పైన టైటిల్ ఏదైతే ఉందో నేను దాన్నే కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తానండి. మీకు కావాలంటే వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్. నేను ఇక్కడ పైన ఉన్నదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూసారుగా పేస్ట్ చేసేసాను. ఇక్కడ మనం ట్యాగ్స్ కాసేపు తర్వాత ఇద్దాము. మనం ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు థంబ్నెయిల్ అనేది అప్డేట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే మనకు ఇమేజెస్ ఇలా ఓపెన్ అయిపోతాయండి. మన కంటెంట్కి సూట్ అయ్యే ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే పైన మనం ట్యాగ్స్ అనేది ఇవ్వలేదు కదా, దానికి తగిన ట్యాగ్స్ అనేవి మనం ఇచ్చుకోవాలి. మీకు ట్యాగ్స్ ఇవ్వడం రాలేదు అని అంటే నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే గూగుల్లో rapid.tags నుంచైనా కొంతమంది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. నేనైతే నార్మల్గా టైప్ చేసుకుంటానండి. నా వీడియో పబ్లిక్లోకి వెళ్ళాలి, వాళ్ళందరూ చూడాలి మన కంటెంట్ మనం ఏం పెట్టాము అనేది మెయిన్గా డిపెండ్ అయ్యి ఉండేది ఈ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ అండి. మనం ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే మన వీడియో అంత చక్కగా వైరల్ అయిపోతుంది. సో నేను ట్యాగ్స్ ఏమి ఇస్తానంటే నాకు రెలవెంట్ కంటెంట్కి మాత్రమే ఇస్తాను. ఇది వైరల్ అవ్వాలని చెప్పేసి ఏవేవో ట్యాగ్స్ ఎక్కువ ఇవ్వకుండా
మన కంటెంట్కి సూట్ అయ్యే ట్యాగ్స్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. అండ్ దట్టు మనం ఖచ్చితంగా ఒక సెలెక్ట్ చేసుకుందాము. హ్యాష్ ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అదేంటంటే యూట్యూబ్ ట్రెండింగ్ 2024 అనేది నేను ఇస్తాను. ఎందుకంటే ఈ 2024కి సంబంధించినవే నేను చేస్తున్నాను కాబట్టి అది ఇస్తానండి. ఇంకా ఏంటి, నేను జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే కదా చేస్తున్నాను. సో అదైతే దానికి హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇచ్చేస్తాను. వీడియో మీకు అర్థమవుతుందా అండి? అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మెయిన్గా ఎందుకు చేస్తున్నానంటే ఈ 2024లో చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. బట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా టైటిల్ ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలిస్తే ఓకే అండి, తెలియని వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ టైటిల్లో కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. అందుకే ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇంకా మీరు ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఇచ్చేయండి. మ్యాక్సిమం తెలుగు వీడియోస్ చేస్తాం కాబట్టి నేను హ్యాష్ ట్యాగ్ తెలుగుని కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ అయితే ఇవ్వద్దండి. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత స్టఫ్ బాగోదు. కానీ మనం ఇచ్చే కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. మనం ఏదైనా అంటే మనమే ఒక వ్యూయర్స్ అయ్యండి, వేరే వాళ్ళు ఇంత పెడితే అంత చూడగలుగుతామా? చూడలేం కదా. ఏదైనా అట్రాక్టివ్గా కొంచెం ఉంటే వ్యూయర్స్కి అట్రాక్ట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో మెయిన్ ఆ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదండి. ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను థంబ్నెయిల్ అది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది చూపిస్తారు. అంటే మనం కిడ్స్కినా లేకపోతే నాట్ ఫర్ కిడ్స్ అని మనం నాట్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది టైం పబ్లిక్లో ఉండాలా లేకపోతే ప్రైవేట్లో ఉండాలా అని చూపిస్తున్నారు కదా. నేనైతే ఈ రోజు డేట్కే ఫిక్స్ చేయాలని చెప్పేసి దాన్ని షెడ్యూల్ చేస్తున్నాను. టైం అనేది ఫిక్స్ చేస్తున్నానండి. మీ కన్వీనియంట్ టైం అంటే ఈ టైంలో పెడితేనే వ్యూస్ వస్తున్నాయి, ఆ టైంలో పెడితే వ్యూస్ తక్కువ వస్తాయి అని అలా ఏం లేదు. మ్యాక్సిమం ట్రై చేయండి. ఈవినింగ్ అంటే అందరూ వర్క్ నుంచి వస్తారు కదా. సో ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల చూస్తారేమో మేబీ. అది పక్క టైమింగ్ అనేది ఏం లేదు అనుకుంటున్నాను నేను. ఆ టైంలో మనం ఫ్రీగా ఉంటాం, మనం కూడా ఫ్రీగా ఉంటాం కదా ఈవినింగ్ టైంలో. సో నేను ఆ ఈవినింగ్ టైం అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మీ ఇష్టం అండి, మీకు కన్వీనియంట్ బట్టి ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసి అది మనం ప్రైవేట్లో పెట్టాం కదా, దాన్ని పబ్లిక్లోకి మనం చేంజ్ చేసుకుందాము. అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ ఉంది కదండి, డన్ క్లిక్ చేసుకుందాము. నెక్స్ట్ సేవ్ అని ఉంది, సేవ్ ఆప్షన్ని నేను క్లిక్ చేశాను. ఇక్కడ చేంజెస్ అనేది సేవ్ అయింది. వీడియో అనేది అప్లోడ్ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.